మీద ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. లాస్ట్ క్లాస్లో ట్రిక్స్ అనేది ఎలా చేసాం మనం చూసాం. సో ఇప్పుడు మనం డైరెక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో షార్ట్ కట్లు ఎలా చేయాలి అంటే మనకు ఒక బిట్కి మ్యాక్సిమం 1 minute కూడా ఉండదు. సో ఆ 1 minute లోపల ఎలా సాల్వ్ చేయాలని కూడా ట్రిక్స్ అనేవి చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్. సో ఫస్ట్ మనం డైరెక్షన్స్ చేసుకుందాం. సో ఒక మనిషి సౌత్ ఫేసింగ్ లో ఉన్నాడు. సో ఇక్కడ మనం అలాగే ఇది కూడా రాసుకుందాం. సో ఏ మ్యాన్ ఫేసింగ్ సౌత్. సో సౌత్ లో ఉన్నాడు. అయితే హీ టర్న్ 135 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, యాంటీ క్లాక్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చాక ఇది 45 degrees, 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 45 degrees ఇలా యాంగిల్ అనేది ఉంటుంది. సో ఇతను సౌత్ నుంచి యాంటీ క్లాక్ వైపు అంటే మనకి ఇటు పైకి అనమాట. యాంటీ క్లాక్ అంటే ఏంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ 135 degrees తిరిగాడండి. సో 135 degrees తిరిగాడు అంటే ఇక్కడికి వచ్చినట్టు అనమాట, నార్త్ ఈస్ట్ కి వచ్చాడు. సో అయితే అండ్ దెన్ 180 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ ఏం చేశాడు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 180 degrees మళ్ళీ రివర్స్ వచ్చాడు అనమాట. సో 135 180 అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ 135 ప్లస్ 45 అంటే 180 సౌత్ ఈస్ట్ కి వస్తున్నాడు. సో డైరెక్షన్స్, విచ్ డైరెక్షన్ ఇన్ ది ఫేసింగ్ నౌ. సో అతను ఎక్కడ ఉన్నాడు, సౌత్ వెస్ట్ లో ఉన్నాడు. సో ఇది మనం డయాగ్రామాటిక్ లో చేయొచ్చు. లేదా ఇంకొక షార్ట్ కట్ చూడండి. సో క్లాక్ డైరెక్షన్ అంటే ప్లస్ తీసుకుందాం, యాంటీ క్లాక్ అంటే మైనస్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు. A man is facing a south direction. He turned 135 degrees in the anti-clockwise. So anti-clock అంటే ఏం చెప్పాను, మైనస్ పెట్టుకోమని చెప్పాను 135. సో డైరెక్షన్ అండ్ దెన్ 180 degrees in the clockwise direction. 180 degrees అనేది ప్లస్ ఉంది కాబట్టి 180 degrees అంటే క్లాక్ అనేది ప్లస్ పెట్టుకోండి, యాంటీ క్లాక్ అనేది మైనస్ పెట్టుకోండి. సో అది విచ్ డైరెక్షన్ ఇస్ ద ఫేసింగ్ నౌ అన్నాడు. సో అప్పుడు 180 నుంచి 35 135 పోతే ఎంత మిగులుతుంది అంటే 45. సో సౌత్ ఫేసింగ్ అన్నాడు కదండి, సౌత్ ఫేసింగ్ ప్లస్ 45 వచ్చింది. ప్లస్ అంటే ఏంటి, క్లాక్ టైప్. సో క్లాక్ టైప్ ఆఫ్ ఇలా తిరిగితే ఇక్కడ ఎక్కడ ఉంటాడు, సౌత్ వెస్ట్ లో ఉంటాడు. అంటే ఇక్కడ మీకు విత్ ఇన్ 1 minute లో ఈ షార్ట్ కట్ ట్రిక్ ని యూజ్ చేస్తే ఆన్సర్ అనేది. అలాగే సెకండ్ ప్రాబ్లం మనం చూద్దాం. ఏ మ్యాన్ ఇస్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. సో he turned 90 degrees in the clockwise direction and then 135 degrees in the anti-clock direction. So which direction is he facing now? So ఇక్కడ చూడండి, సేమ్ అలాగే నేను నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ తీసుకున్నాను. ఇది నార్త్ ఈస్ట్, నెక్స్ట్ అలాగే సౌత్ ఈస్ట్, నెక్స్ట్ అలాగే సౌత్ వెస్ట్, నెక్స్ట్ అలాగే ఇది వచ్చి నార్త్ వెస్ట్. సో అయితే ఫస్ట్ చూడండి, ఇతను ఒక మ్యాన్ నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నాడు. సో నార్త్ వెస్ట్ సైడ్ అంటే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన 90 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 90 degrees అంటే 45 90 degrees లో అంటే నార్త్ ఈస్ట్ కి వచ్చాడు అనమాట. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే 135 degrees ఇన్ ది యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే మళ్ళా వెనక్కి వచ్చేసాడు. ఎన్ని డిగ్రీస్, 135 అంటే 45 90 మళ్ళా 45 135. సో వెస్ట్ కార్నర్ వచ్చేసాడు. సో ఇప్పుడు ఆయన ఏ ఫేసింగ్ ఉన్నాడంటే వెస్ట్ ఫేసింగ్ ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే మనం చెప్పిన లాజిక్ అయితే ఫస్ట్ మనం ఇది డయాగ్రామ్ లేకుండా చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ ఏమన్నాడు, he turned 90 degrees in the clockwise direction. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఏం రాస్తాం మనం, ప్లస్ రాస్తాం 90 degrees అండ్ దెన్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్ అంటే ఏం రాస్తాము, మైనస్ రాస్తాం. సో మైనస్ రాసినప్పుడు ఓవరాల్ గా ఎంత వస్తుంది, -45 degrees వస్తుంది అంటే యాంటీ క్లాక్ టైపు. సో ఎక్కడి నుంచి చెప్తున్నావు, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ నుంచి 45 యాంటీ క్లాక్ అంటే వెనక్కి కదా. సో ఏమొస్తుంది ఇక్కడ, వెస్ట్ అనేది వస్తుంది. సో ఇలాంటిది డిగ్రీస్ మీద సింపుల్ ప్రాబ్లం. అలాగే డిస్టెన్స్ మీద వచ్చిన ప్రాబ్లం మనం చూద్దాం. సో ఫస్ట్ జాన్
left for his office in his car. He drove 50 kilometers on the north and then 10 kilometers towards on the west. He then turned to the south and covered 5 kilometers further. He took the east and moved 8 kilometers. Finally, he turned south and drove 10 kilometers. How and in which direction from his స్టాండింగ్ పాయింట్. సో జాన్ అనే ఒక అతను కారులో బయలుదేరాడు ఆఫీస్ కి. అయితే ఇతను ఏం చేశాడంటే నార్త్ సైడ్ 15 కిలోమీటర్లు వెళ్ళిపోయాడండి. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇలాగా నార్త్ సైడ్ 15 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. సో 15 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఏం చేశాడంటే 10 కిలోమీటర్లు మళ్ళీ వెస్ట్ సైడ్ తీసుకున్నాడు. సో ఎటు సైడ్ తీసుకున్నాడు? వెస్ట్ సైడ్. వెస్ట్ అంటే ఈ పక్క ఉంది కదండి. సో వెస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు తీసుకున్నాడంటే 10 కిలోమీటర్లు తీసుకున్నాడండి. 10 కిలోమీటర్స్ తీసుకున్నాడు. సో మళ్ళా అలాగే వెళ్ళాడు అనమాట. మళ్ళా he turned to the south, covered the 5 kilometers. సౌత్ అంటే మన కిందకి వచ్చాడు, సౌత్ సైడ్ కిందకి. ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు? 5 kilometers వచ్చాడు. 10 kilometers వచ్చాడు, 5 kilometers వచ్చాడు. అండ్ ఫర్దర్ he took the east and moved 8 kilometers. మళ్ళీ ఏం చేశాడు? ఈస్ట్కి వెళ్ళిపోయాడు. ఈస్ట్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 8 kilometers వెళ్ళాడు. ఈస్ట్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 8 kilometers వెళ్ళాడు. అండ్ ఫైనల్లీ he turned in south down to 10 kilometers. మళ్ళీ ఏం జరిగాడు? సౌత్ సైడ్ తిరిగాడు అనమాట. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాడు? 10 kilometers తిరిగాడు. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాడు? 10 kilometers తిరిగాడు. అయితే స్టార్టింగ్ పాయింట్ కి ఇతను ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడో చూడండి. సో చూడండి, ఫస్ట్ నార్త్ సైడ్ 15 కిలోమీటర్లు వెళ్ళాడండి. మళ్ళీ వెస్ట్ సైడ్ 10 కిలోమీటర్లు తిరిగాడు. ఆ తర్వాత మళ్ళీ సౌత్ తిరిగి 5 కిలోమీటర్లు వచ్చాడు. మళ్ళీ ఇటు 8 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఇటు 10 kilometers వచ్చేసాడు. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇతను ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, ఇది లాజిక్. సో చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ 15 నార్త్ కి వెళ్ళాడు. అదే విధంగా ఇక్కడ 5 kilometers ఇదే సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చాడు. మన టర్న్ అయ్యి మన 10 kilometers వెళ్ళాడు. అంటే ఓవరాల్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది? 10 kilometers డిస్టెన్స్ ఉంది. అయితే దీని ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 8 kilometers వెళ్ళాడు. సో ఇంకా మైనస్ లో బ్యాలెన్స్ ఎంత ఉందంటే 2 kilometers. సో 2 kilometers బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి అతను 2 kilometers స్టార్టింగ్ పాయింట్ కి డిస్టెన్స్ ఉన్నాడని చెప్పి చెప్పొచ్చు. అలాగే ఫోర్త్ ప్రాబ్లం, సారీ దీనికి షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏం చేశాడంటే ఇక్కడ ఆయన నార్త్ సైడ్ 15 kilometers వెళ్ళాడండి. నార్త్ సైడ్ 15 kilometers వెళ్ళాడు. సో అలాగే మళ్ళీ ఏం చేశాడు? 10 kilometers టర్న్ వెస్ట్. సో వెస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 10 kilometers వెళ్ళాడు. సో తర్వాత మళ్ళీ ఏం చేశాడు? సౌత్ సైడ్ మళ్ళీ తిరిగాడు అనమాట. ఎన్ని కిలోమీటర్స్? 5 kilometers. సో సౌత్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్? 5 kilometers తిరిగాడు. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు? he took the east and moved 8 kilometers. సో ఈస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 8 kilometers వెళ్ళాడు. 8 kilometers వెళ్ళాడు. అయితే మళ్ళీ ఏం చేశాడు? he turned south and drive 10 kilometers. మన సౌత్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 10 kilometers వెళ్ళాడు. సో అయితే ఓవరాల్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఎంత ఉన్నాడో చూడండి. చూడండి, నార్త్ కి ఆపోజిట్ ఇప్పుడు సౌత్ ఉంటుంది, వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నార్త్ వచ్చి 15 kilometers ఉన్నాడు. అలాగే సౌత్ మనం సౌత్ కి 10 + 5 అంతా 15. సో సౌత్ కి 15 kilometers వచ్చేసాడు. అయితే ఇక్కడ వెస్ట్ కి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడు? 10. ఈస్ట్ కి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడు? 5. సో డిస్టెన్స్ ఎంత? 2. సో ఎందుకు ఈ 2 రాసుకుంటుంటే ఇక్కడ సౌత్ నుంచి నార్త్ కి రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 15 - 15 ఏమైపోతుందంటే 0. సో ఇది మన లెక్క అయిపోతుంది. అప్పుడు ఇది మాత్రం లెక్క వేయాలి. అప్పుడు 10 - 8 ఎంత అంటే 2 kilometers. సో 2 kilometers వెళ్ళాడు. సో ఈ విధంగా మనం వితౌట్ డయాగ్రామ్ లో షార్ట్ కట్ కూడా వేసుకోవచ్చు. సో అలాగే ఇలాంటిది ఇంకో బేసిక్ ప్రాబ్లం ఒకసారి మనం చూద్దాం. దీపక్ starts walking east 75 meters. He turned to the left and walked 25 meters. Again he turned left 40 meters straight. Again he turned left 25 meters. So how far he from the starting point? So చూడండి, సేమ్ ఇలాగే నార్త్ వెస్ట్ వేసుకున్నాం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో దీపక్ అనే ఆయన వాకింగ్ స్టార్ట్ చేసి ఈస్ట్ 75 meters వెళ్ళాడు. సో ఇలా ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 75 meters వెళ్ళాడు. సో 75 meters వెళ్ళిన తర్వాత he turned to the left. He turned to the left. చెప్పాను మీకు, ఇదేంటిది? క్లాక్ యాంగిల్. ఇలా వెళ్తే ఏమవుతుంది? యాంటీ క్లాక్ యాంగిల్.
సో యాంటీ క్లాక్ యాంగిల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అని అర్థం. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి ఎన్ని మీటర్లు వెళ్ళాడంటే 25 మీటర్స్ వెళ్ళాడు. సో 25 మీటర్స్ వెళ్ళాడు. ఆ తర్వాత నార్త్ సైడ్ వచ్చేసాడు. అగైన్ ఈ టర్న్డ్ లెఫ్ట్, మళ్ళీ ఏం చేశాడు, లెఫ్ట్ సైడ్ తిరిగాడు. సో ఎన్ని లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ ఎన్ని మీటర్లు వేసాడంటే 40 మీటర్స్ నడిచాడు. ఎన్ని మీటర్స్ నడిచాడు, 40 మీటర్స్ నడిచాడు. అగైన్ హీ టర్న్ లెఫ్ట్, మళ్ళీ ఏం చేశాడు, లెఫ్ట్ తిరిగాడు. అంటే ఇక్కడ నుంచి అతను ఈస్ట్ నుంచి నార్త్ కి వెళ్ళాడు. నార్త్ కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. సో వెస్ట్ కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, సౌత్. మన కిందకి వచ్చాడు అనమాట. సో ఎన్ని మీటర్లు నడిచాడు, 25 మీటర్స్ నడిచాడు. అయితే హౌ ఫార్ ది స్టార్టింగ్ పాయింట్. సో చూడండి, ఈజీ ప్రాబ్లం. ఇక్కడ నార్త్ కి ఆయన 75 కిలోమీటర్స్ నడిచాడు, ఇక్కడ సౌత్ కి ఆయన 25 కిలోమీటర్స్ నడిచాడు. సో 25 ఏమైపోతుంది, -0 అయిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చే లోపల ఈస్ట్ 75 ఉంది, ఇక్కడ ఇటు సైడ్ వచ్చే లోపల 40 ఉంది. కాబట్టి ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 35 మీటర్స్. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఇదో డయాగ్రామ్ లో ఫస్ట్ ఈస్ట్ లో ఎన్ని అన్నాడు, 75 అన్నాడు. తర్వాత అలాగే లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే ఏమొచ్చింది, నార్త్. సో నార్త్ ఎంత అన్నాడు, 25 అన్నాడు. నెక్స్ట్ అలాగే అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్ 40 మీటర్స్, మళ్ళీ 40 మీటర్స్ ఎలా అన్నాడు, లెఫ్ట్ సైడ్ అంటే ఏమొస్తుంది, వెస్ట్ సైడ్ వచ్చి 45 మీటర్స్ వస్తుంది. ఆ తర్వాత 40 మీటర్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఈ టర్న్ లెఫ్ట్, మళ్ళీ ఎటు వచ్చాడు, సౌత్ వచ్చాడు. సౌత్ వచ్చి ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని నచ్చాయంటే 25 నచ్చాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్ట్ ఆపోజిట్ కాబట్టి 0 అయిపోయింది. ఇక్కడ సౌత్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ చూస్తే ఈస్ట్ లో ఎంత ఉంది, 75 ఉంది. వెస్ట్ లో ఎంత ఉంది, 40 ఉంది. 40 - 75 అంటే ఎంత, 35. సో ఆన్సర్ అనేది 35 మీటర్స్ అయినా నడిచాడు. సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇదే విధంగా హార్డ్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం కష్టంగా ఉండేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.